నమస్తే అండి. ఈరోజు మన గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయండి. కొద్దాం. ఫస్ట్ టొమాటోలతో స్టార్ట్ చేద్దాం అండి. చూసారా, కాపు గుత్తులు గుత్తులుగా వచ్చింది. థర్మాకోల్ బాక్స్లోనే వేసాను. శీతాకాలం ఎండింగ్ వరకు కూడా బాగా కాస్తాయండి టొమాటోలు. బ్యాచ్లుగా మనం కొత్త మొక్కలు వేసుకోవచ్చు. వీటిని ఏంటంటే కొన్ని కొమ్మల్ని పైకంట కట్టాను వైర్తో. బంతిపూలు కూడా బాగా పూస్తున్నాయండి గార్డెన్లో. కొత్తగా కూడా మళ్ళీ మొక్కలు వేసుకున్నాము. కొన్ని టొమాటో మొక్కలు హెల్దీగానే పెరుగుతున్నాయండి. వంకాయలు కోద్దాం. ఇవి ఒక రకం వెరైటీ అండి. కింద నేల మీద కొన్ని మొక్కలు వేసుకున్నాం కదా, అవి ఇంకొక రకం అన్నమాట. సన్నగా పొడుగ్గా ఉన్నాయి, థిక్ కలర్లో. ఇవి తెల్ల వంకాయలు అన్నమాట. ఇవన్నీ లాస్ట్ సీజన్లో వేసుకున్న వంగ మొక్కలు. పూత బాగుందండి. ఈ పూత అంతా కూడా నిలబడి కాయలుగా మారి మంచి సైజులో కాయలు రెడీ అవ్వాలంటే మనం మంచిగా ఎరువులు కూడా వేసుకోవాలి. లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా వేసుకుంటూ ఉండాలన్నమాట. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, 15 రోజులకు ఒకసారి కంపోస్ట్లు వేసుకుంటూ ఉంటే ఇలా మంచి దిగుబడి అనేది మనం తీసుకోవచ్చు. బ్యాచ్లుగా పూత వస్తూ ఉంటుంది అనమాట. కాపు అంతా అయిపోయిన తర్వాత ఒక వారం అలా బ్రేక్ తీసుకుని మళ్ళీ పూత స్టార్ట్ అవుతుందండి. మట్టిని ఎప్పటికప్పుడు మనం సారవంతం చేసుకుంటూ ఉండాలి అంతే. ఒకసారి వేసుకుంటే 2 సంవత్సరాల వరకు కంటిన్యూస్గా, 1.5 నుంచి 2 సంవత్సరాల వరకు కూడా కాపునిస్తాయండి వంగ మొక్కలు. కాలీఫ్లవర్ మొక్కలు వేసుకున్నాం కదా, చూసారా ఎంత హెల్దీగా పెరిగాయో. ఈ గుత్తి వంకాయ మొక్కలను వేసామండి. కొంచెం పెస్ట్ వచ్చింది, చూద్దాం. ఇవి వచ్చేసి మళ్ళీ గ్రీన్ కలర్ వంకాయలు అన్నమాట. ఇది ఒక వెరైటీ అండి. బ్లాక్ కలర్లో ఉంచేసారా, దీనికి తేడా. వంకాయలో చాలా రకాల వెరైటీలు ఉంటాయి.
కింద నేల మీద కూడా బాగున్నాయండి వంకాయలు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కోద్దాం. కొత్తగా కూడా మళ్ళీ సెకండ్ బ్యాచ్గా వేసామండి పచ్చిమిరప మొక్కలు. చాలా హెల్తీగా పెరుగుతున్నాయి. మనం ప్రూనింగ్ చేసుకుంటూ పెంచాం కదా, గుబురుగా పెరిగింది మొక్క. దీనికి ఆకుముడత వచ్చిందండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇలా పండిపోయిన కాయలోంచి మనం విత్తనాలను కలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి బాగా కాసినాయి కాబట్టి, కాపు బాగుంది కాబట్టి ఈ వెరైటీ నుంచే ఇలా మనం చక్కగా ఒక కాయని బాగా పండిపోయే వరకు చెట్టు నుంచి తర్వాత ఇలా ఎండబెట్టి మనం సీడ్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా ఎంత హెల్తీగా ఉందో పచ్చిమిరప మొక్క. ఇంకోండి సెకండ్ బ్యాచ్లో వేసిన టొమాటో మొక్కలు, అలాగే అడుగున పచ్చిమిరప మొక్క లేట్గా కాపు వస్తుంది కదా, ఈ లోపు టమాటా మొక్కలు హెల్తీగా పెరుగుతాయని చెప్పి వేసేసాను. ఇలా 2 క్రాపులు కూడా మనం తీసుకోవచ్చు అండి. దానికి తగినట్టుగా మనం ఎరువులు అవి వేసుకుంటూ ఉండాలి. గోరుచుక్కుడు కాయలండి. కొత్తగా మళ్ళీ మొక్కలు పెట్టాము.
లాస్ట్ బ్యాచ్లో వేసింది ఒక్క మొక్కే మిగిలింది. దొండకాయలు చిలకలు చూసారా, ఇలా హోల్స్ చేసేస్తే ఇంకా ఇది ఎదగదు. టెర్రస్ పైన కూరగాయలు కోయటం వరకు పూర్తయిందండి. కింద నేల మీద కూడా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా కోసుకొద్దాం. వారంలో 2 రోజులు కాకరకాయలు హార్వెస్ట్కి వస్తున్నాయి. చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాము. కొత్త తీగలు పాక్కుంటూ పోత పింద వస్తుంది అనమాట. వెనకదేమో కొంచెం ఎండిపోతూ ఉంటాయి ఇలా ఆకులు. రోజు కాకరకాయలు బాగానే వస్తున్నాయండి. బాగా వచ్చండి, 1/2 kg పైనే ఉంటాయన్నమాట. పాదులు కాపు స్టార్ట్ అవుతుందండి, పూత పెంద మీద ఉన్నాయి. కాయలు రెడీ అవడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. కాకరపాదు కూడా కాపు స్టార్ట్ అయింది, ఇప్పుడే పాగుతుందండి పాదు. బేర పిందెలు అయితే బాగా వచ్చాయి. చూసారా పింద అలా ఉందో, కాకర పింద. అటువైపున ఉన్నాయి తీగలు, అటువైపుకి వెళ్ళాయి. వంకాయలతో పట్టుకోవద్దాం. చూసారా బేర తీగలు ఇటువైపుకి వచ్చినాయి.
నెక్స్ట్ వంకాయలండి. నేల మీద చెట్లు కదా, బలంగా వచ్చిందనమాట పూత. గుత్తులు గుత్తులు కాపు వచ్చింది, పెరుగుతుందండి. ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి. బాగా వచ్చాయండి వంకాయలు. తోటకూర కోద్దాం. ఇవన్నీ కూడా పడి మొలిచిన మొక్కలండి, బలంగా పెరిగాయి. ఆనపది కూడా తీగలు మొదలయ్యాయి. కింద నుంచి కోసుకొచ్చుకున్న కూరగాయలండి. ఎక్కువ మొత్తంలో కాకరకాయలు బాగా వచ్చాయి, అలాగే వంకాయలు. మొత్తం కాకరకాయలు అయితే అసలు చాలా బాగా కాస్తున్నాయండి. ఒకసారి పెట్టుకుంటే పాదుని ఎక్కువ రోజుల పాటు కూడా మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం ఎప్పుడు కంటిన్యూస్గా అన్ని రకాల పాదులు పెట్టుకుంటూ ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకం వెరైటీ వెజిటబుల్ ఫెయిల్ అవుతూ ఉంటుంది అనమాట. మనం హార్వెస్ట్లు తీసుకోలేకపోవచ్చు. ఒక్కొక్కసారి ఏమో బీరకాయలు కాపు తక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి వంకాయలు కాపు తక్కువగా ఉంటుంది.
ఒక్కొక్కసారి ఆనపకాయలు అలా అనమాట. అయినా కూడా ఇలా ఎక్కువ రకం వెరైటీలు మనం పెట్టుకుంటూ ఉంటే ఏదో ఒకటి మనకి కూరకు సరిపడా కంపల్సరీగా వస్తాయండి. ఒక్కొక్క రకం వెజిటబుల్ అయితే ఎక్కువగా కాస్తాయి అనమాట. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకం. ఈ సీజన్లో టొమాటోలు, కాకరకాయలు అయితే ఇంకా సీజన్తో సంబంధం లేకుండా బాగా కాస్తున్నాయిలేండి. బీరకాయలు కూడా ఇంకొక 4-5 రోజుల్లో మనం బీరకాయలను కూడా మంచిగానే హార్వెస్ట్లు తీసుకుంటాము. కాపు ఇంకా మొదలైందండి. పూత పెంద మీద ఉన్నాయి. టొమాటోలు, వంకాయలు యాడ్ అయ్యాయంటే హార్వెస్ట్ టేబుల్ చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ నుంచి టొమాటోలు కూడా మనకి కంటిన్యూస్గా వస్తాయి. ఈరోజు హార్వెస్ట్లో ఎక్కువ మొత్తంలో వంకాయలండి. వంకాయల్లోనే నార్మల్గా మనం ఎప్పుడు రొటీన్గా పండించుకునే ఈ గులాబీలు అంటారు ఈ వెరైటీ, అలాగే గుత్తి వంకాయలు అనమాట ఇవి. నెక్స్ట్ గ్రీన్ కలర్ వంకాయలు కూడా యాడ్ అవుతున్నాయి. ఈ గుత్తి వంకాయల్లోనే బాగా థిక్ కలర్ అనమాట. ఇదిగోండి చూసారా ఈ రెండింటికి తేడా. ఇదిగోండి బ్లాక్ కలర్లో ఉన్నట్టుంది చూడటానికి. సో అలాగే కొద్దిగా తోటకూర, టొమాటోలు, కొంచెం దొండకాయలు, కొంచెం గోరుచిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు కూడా బాగానే వచ్చాయి. అలాగే ఎక్కువ మొత్తంలో కాకరకాయలు అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.